వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నారు. ఈరోజు మచిలీపట్నంలో కూడా అన్ని ప్రాంతాల్లో ఆయన విగ్రహాలకి నివాళులు అర్పించుకోవడం జరుగుతోంది. మరి రేవతి సెంటర్లో ఉన్నటువంటి రాధారంగం మిత్ర మండలి బుల్లెట్ ధర్మ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి ఈరోజు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున రాధారంగం మిత్రమండలి నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ విగ్రహానికి ఒక చరిత్ర ఉంది. 1995-96 సంవత్సరంలో ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఆనాడు కమిటీ సభ్యులు నిర్ణయించినప్పుడు చాలా ఇబ్బందులు పెడితే మరి ఆ రోజు అంబటి బ్రాహ్మణి గారు మరి తోడుగా ఉండి నిలబడి మరి మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే వేరి నాని గారు ఆయన కుటుంబం ఇబ్బంది పెట్టినా కూడా లెక్క చేయకుండా పోరాడి నిలబడి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మరి దానికి కమిటీ సభ్యులు మనస్ఫూర్తిగా అభినందిస్తూ అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం జయంతి అలాగే వర్ధంతి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఎందుకంటే రంగా గారు అంటే అందరికీ అభిమానం ఉంది. కుల మతాలకు అతీతంగా ఆయన నాయకుడు. ఇవాళ అటువంటి నాయకుడిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే ప్రతి ఒక్కరూ కూడా మరి నివాళులు అర్పించుకుని ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మరొకసారి రాధారంగం మిత్రమండలి మొన్న ఎన్నికల్లో అద్భుతంగా వర్క్ చేశారు. ముఖ్యంగా కూటమి గెలుపులో మరి పిఠాపురంలో అయితే ధర్మగారు వెళ్ళి అక్కడే చాలా రోజులు ఆయన ఇంటింటి తిరిగి వర్క్ చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కనీసం అసెంబ్లీ గేటు తాకనివ్వమని చెప్పినటువంటి వ్యక్తులకి ఇవాళ అపూర్వ మెజార్టీ చూపించినటువంటి ఘనత, 21 సీట్లకి 21 సీట్లు గెలిపించినటువంటి ఘనత, ఇవాళ 175 స్థానాల్లో కూటమికి 164 స్థానాలని గెలిపించినటువంటి ఘనత ఇవాళ అన్ని వర్గాలకి ఇవాళ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాధారంగం మిత్రమండలి రేపు చేపట్టబోయే ఏ కార్యక్రమం అయినా మా మనస్ఫూర్తిగా మా అందరి సహాయ సహకారం ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజున స్థానిక కృష్ణా జిల్లా మచిలీపట్నం రేవతి సెంటర్లో పేదల పాలిటి పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కీర్తిశేషులు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతిని పురస్కరించుకుని మరి గత 35 సంవత్సరాలుగా ఇదే రేవతి సెంటర్లో ఆ రంగా గారి విగ్రహాన్ని నెలకొల్పడానికి గతంలో నాయకులైన పేర్ని కృష్ణమూర్తి గారు, ఆయన కుమారుడు పేర్ని నాని గారు మాజీ మంత్రివర్యులు ఇక్కడ కట్టడానికి వీలేదని పెట్రోల్ బంక్ వాళ్ళు మద్దతుగా నిలబడి నన్ను కట్టనివ్వకుండా నన్ను చాలా హింసపెట్టి నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఆ రోజుల్లో ఇది బందరు ప్రజలందరికీ తెలిసిన విషయమే. కానీ అదే రోజున నాకంటూ ఆపద బాంధవుడు అంబటి బ్రాహ్మణయ్య గారు, మరి అలాగే లాయర్లు గారైన సోడిచెట్టి బాలాజీరావు గారు, మరి మాదివాడ లక్ష్మీ పెరుమాళ్ళు వాసు గారు, కోనపరెడ్డి శ్రీనివాస్ గారు, వీళ్ళ సహకారంతో నేను ఇక్కడ రంగా గారి విగ్రహం నెలకొల్పి ఇవాళ గర్వంగా నేను 35 సంవత్సరాలుగా ఇక్కడ రంగా గారి కార్యక్రమం నెలకొల్పుతున్నానంటే కేవలం ఆ మహాత్ముల పుణ్యమే. మరి అలాగే ఆ రోజున ఎన్నో ఒడిదుడుకులు గొడవలు జరుగుతున్నా కులాల మతాలకు అతీతంగా ఎన్నో వేల మంది నాకు అండగా నిలబడి వచ్చే వల్ల ఇవాళ ఇక్కడ నడిబొడ్డులో రంగా గారి విగ్రహం ఏర్పాటు చేసి అందరికి కూడా సెంటర్కి దగ్గరలో అందరూ కూడా నివాళులు అర్పించుకుని ఈ విధంగా అందరూ కూడా ఎక్కడో మారుమూల కాకుండా మచిలీపట్నం నడిబొడ్డులో ఇక్కడ ఈ విగ్రహం కట్టి ప్రతి కార్యక్రమం నా ఆధ్వర్యంలో రాధారంగం మిత్రం రాష్ట్ర అధ్యక్షుడిని నేను. మరి రాష్ట్రంలో దాదాపు ఎక్కడైనా కానీ 60 చోట్ల నియోజకవర్గాలు వేశాను. ఇదే చోట్ల అన్ని 60 చోట్ల కూడా అన్ని చోట్ల కూడా నా ఆధ్వర్యంలోనే రంగా గారి జయంతి కార్యక్రమాలు అన్ని చోట్ల జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా, కావలి, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, మొత్తం అన్ని చోట్ల, గుంటూరు, పెరవలి, పొన్నూరు అన్ని చోట్ల కూడా నేను కమిటీలు వేసిన చోట అన్నీ కూడా భారీ ఎత్తున జరుగుతున్నాయి నా ఆధ్వర్యంలో. వాళ్ళందరూ కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను అక్కడ కార్యక్రమాలు చేసినందుకు, నా పిలుపుని అందుకుని. అలాగే ఈ రోజున మరి రాధారంగం మిత్రం కమిటీ వేసి మొట్టమొదటిసారిగా మరి ఎప్పుడు రాధారంగం మిత్రం మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళలో కూడా ముందంజలో ఉన్నారు. రంగా గారికి మహిళలంటే ఎక్కువ ప్రాణం, అభిమానం ఆయనకి. రంగా గారు ఆ రోజుల్లో మహిళల శిరోమండనం చేస్తే రంగా గారు ఒటావటిని వెళ్ళి వాళ్ళ తరపున నిలబడి వాళ్ళకి న్యాయం చేసిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. అందుకనే మహిళలంటే ఆయనకు చాలా అభిమానం. అందువల్ల నేను రాధారంగం మిత్రం మగవాళ్లే కాదని మహిళలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి రాధారంగం మిత్రం కృష్ణా జిల్లా మహిళా కమిటీని మొట్టమొదటిగా స్థాపించాను. దానికి అధ్యక్షురాలుగా
మరి గౌరవనీయులైన మా సోదరి లంకిశెట్టి నీరజ గారు, మరి అందులో కమిటీ సభ్యులు కొంతమందిని కులాల మతాలకు అతీతంగా అన్ని కులాలను కలుపుకుని ఆవిడ ఉషా గారు కానీ, వాణి గారు కానీ, బడుగు ఉమాదేవి గారు కానీ మొత్తం అందరిని కలుపుకుని చేశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాలకు అయితే నేను అన్ని కులాలు కలుపుకుని 11 మందితో ముస్లిం మైనార్టీకి కూడా నేను ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ముస్లిం మైనార్టీ కూడా అందులో మాకు ప్రాధాన్యత ఇచ్చాము. అలాగే ఈ రోజున మరి కొల్లు రవీంద్ర గారు తప్పకుండా రావాలని నేను ఆహ్వానిస్తే ఆయన నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. ఈ రోజున వచ్చి కొల్లు రవీంద్ర గారు గనులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు, ఆయన గెలుపుకి రాధారంగ మిత్రమండలి 100% కృషి చేశాం. ఆయన సీటు రాకముందే సీటు మీకే అని చెప్పాను. మీరు భారీ ఎత్తున గెలుస్తారని అన్ని చోట్ల నేను ప్రచారం చేసి తిరిగాను. అలాగే గెలిపించుకున్న అభిమానంతో ఆయన వచ్చారు. వచ్చినందుకు ఆయనకి, ఆయన వెన్నంటి వచ్చిన టౌన్ అధ్యక్షులు కానీ, ఇలియాస్ బాషా కానీ, మాదివాడ రాము కానీ, మరి అందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన రంగా గారి అభిమానులందరూ కూడా వేలాది మందిగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను పాదాభివందనం చేస్తూ శిరస ఉంచి పాదాభివందనం చేస్తున్నాను. మీరు ఎప్పుడు ఇలాగే నాకు అండదండలుగా ఉంటే, ఇలా ఆకాశం భూమి ఉన్నంతకాలం రంగా గారి కార్యక్రమాలు నేను నా ఆరోగ్యాలతో నేను ఉన్నంతకాలం, ఈ భూమి ఆకాశం ఉన్నంతకాలం నేను ఇలాగే కొనసాగిస్తూ అందరినీ కలుపుకుని నేను ముందుకెళ్తాను. కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండి ఈ రోజున రేవతి ట్యాక్సీ సెంటర్లో ఉన్న వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం దగ్గర రాధారంగ మిత్రమండలి బుల్లెట్ ధర్మారావు అన్నయ్య గారి ఆధ్వర్యంలో ఘనంగా, రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించడం జరిగిందండి. ఈ రోజున రంగా గారు అనేవాళ్ళు ఒక కాపు కులానికి సంబంధించిన వాళ్ళే కాదండి, నేను కాపు బిడ్డగా చెప్తున్నాను. ఆయన అన్ని కులాలను కూడా హక్కును చేర్చుకున్నారు. అందరికీ, పేదవాళ్ళకి, మహిళలకి అన్ని అండగా నిలిచారనమాట. ఆయన చనిపోయినా ఆయన ఆత్మ ఉన్నంతకాలం, ఆయన పేరు ఉన్నంతకాలం, ఆయన ఆలోచించిన ఆ సంస్కరణలు, ఆయన ఆశయాల సాధనకి మేము అందరం గట్టిగా కృషి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తామండి. ఈరోజు కాపులు అందరూ కూడా ఒక దాడి మీదకి వచ్చి వాళ్ళ కూటమి వాళ్ళని గెలిపించారు. మరి ఇప్పుడు మంత్రివర్యులు, ఎక్సైజ్ శాఖ మార్చీలు, మైన్స్ అనే ఈ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారిని ఈరోజు గెలిపించి ఈరోజు ఆయన వచ్చి ఇక్కడ రంగా గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జయంతి వేడుకల్లో పాల్గొన్నారండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కేవలం రంగా గారు అన్ని కులాలని, అన్ని మతాలని దగ్గర తీసుకోవడం కేవలం అదొక్కటే కారణం. అంతేకాకుండా ఈ బుల్లెట్ ధర్మారావు అన్నయ్య గారు కూడా 30 ఏళ్ళ క్రితం విగ్రహం పెట్టేటప్పుడు పెన్ని నాని గారు ఎన్నో ఇబ్బందులు గురి చేశారంట. అయినా సరే అవన్నీ పక్కన పెట్టి ఎటువంటి బెదడం చదవడం లేకుండా గట్టిగా ఈ విగ్రహానికి పెట్టడంలో సఫలీకృతమయ్యారండి ఈయన. అలాంటి వ్యక్తులు బంధంలో మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈరోజు మహిళా కమిటీ అనేది ఎక్కడా లేదు రాధారంగ మిత్రమండలిలో. అలాంటి మహిళా కమిటీని ఆయన ఏర్పాటు చేసి నన్ను అధ్యక్షులు నియమించినందుకు ఆయనకి ఘనంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి వ్యక్తులు ఉన్నంతకాలం భూమి మీద మంచి జరుగుతుంది, మంచి మాట్లాడగలుగుతాము, పేదవాళ్ళు సాయం చేయగలుగుతాము. మేమందరం ఇలా మంచి మాట నడవాలంటే ఇలాంటి వ్యక్తులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. రంగా రాధా మిత్రమండలి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. పేరు పేరు అందరికీ నమస్కారం, చిన్న పెద్ద గౌరవ వీసులు అందరికీ. కానీ రంగా గారి పేరు చెబితేనే 2 రాష్ట్రాలు, ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఎక్కడ లేని విగ్రహాలు కూడా రంగా గారియే. దాదాపు 2 లక్షల పైన ఉంటాయి రంగా గారి విగ్రహాలు 2 రాష్ట్రాల్లో. కానీ రంగా గారు జయంతికి అన్నా, వర్ధంతి అన్నా, డిసెంబర్ 26 అన్నా, జూలై 4 నోకాల సెంటర్లో ధర్మగారి ఆధ్వర్యంలో ఒక మాట చెప్పాలంటే రికార్డుగా అన్ని కులాలకి, మతానికి అందరిని పేరు పేరున క్యాగేసి వాళ్ళ కార్యక్రమం చేస్తున్నాం. జూలై 4 పుట్టినరోజు చేస్తున్నాం, మీరు అందరూ రండి అని పేరు పేరుని క్యాగేసి అందరినీ, అన్ని కులాలకి, మతాలకి అందరికి సంబంధం లేకుండా అందరిని క్యాగేసి మొత్తం అందరినీ ఇక్కడ సెంటర్లో జనాలు ఘనంగా కొల్లు రవీంద్ర గారు వచ్చి వాళ్ళ కేక్ కట్టి కోసం అనేది మినిస్టర్ గారు చాలా అద్భుతంగా ఉంది. డిసెంబర్ 26 నాడు వర్ధంతి కూడా వచ్చినప్పుడు కూడా కార్యక్రమం ఈ ధర్మాగారి ఫోన్లు చేసి డిసెంబర్ 26 వస్తుంది. బుల్లెట్ ధర్మాగారు, బుల్లెట్ అంటేనే అందరికీ నోటెట్, అందరికీ వంగవీటి వాళ్ళకి కానీ మొత్తం ఆంధ్ర రాష్ట్ర జనాలకి కానీ ఈ బందరు జనాలకి, పట్టణ జనాలందరికీ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాడు ధర్మాగారు. కానీ ఎవరిని కూడా వదలకుండా చేస్తాడరా, కానీ మంచి పని చేస్తాడు కార్యక్రమాలు అని చెప్పి అందరిలో పేర్లు నోటెట్గా ఉన్నాడు. జోహార్ ఎం రంగా, జోహార్ ఎం. రోజు రంగా గారి జయంతోత్సవాన్ని మరి ఈ రోజున రేవతి సెంటర్లో బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా పేదల పెన్నిది, ఎక్కడ కష్టం ఉంటే అక్కడ రాధా గారు ఉండి, రంగా గారు ఉండి, మరి ఆయన సేవలు ఎనలేనివి. ఈ రోజున ప్రతి ఒక్క ఊర్లో కూడా రంగా గారి విగ్రహాలను నిర్మించుకొని వారిని ఒక దేవునిగా పూజిస్తున్నారంటే ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు, కులాలకి మతాలకి అతీతంగా ఆయన చేసినటువంటి సేవలు మరి ప్రతి ఒక్కరు కూడా
సమాజంలో పదవులు వస్తాయి పోతాయి, కానీ ఆయన పదవులను కూడా తృణీకరించి అతి చిన్న వయసులో చంపబడినటువంటి వ్యక్తిగా మరి రంగా గారు ఈ రోజున లేకపోవటం చాలా బాధాకరం. అయినప్పటికీ కూడా ఆయన ఇచ్చిన స్ఫూర్తి సమాజంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి బుల్లెట్ ధర్మారావు గారు లాంటి వారు మరి మిగిలినటువంటి నాయకులందరూ కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మంచి కార్యక్రమానికి, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. రాధారంగ మిత్ర మండలి తరఫున ఈరోజు ఇంత వైభవంగా జరుగుతున్న రంగా గారి జయంతి ఎంతో గణనీయంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ప్రశంసనీయంగా ఉండాలని నేను బుల్లెట్ ధర్మ అన్నయ్య గారు ఇలాంటి ఎన్నో మంచి పనులు, మంచి కార్యాలు జరగాలని ఆశిస్తూ, సార్ ఎక్కడ లేని విధంగా 2 ఉభయ రాష్ట్రాల్లోనూ రాధారంగ మిత్రమండలిని పెట్టి దాంట్లో నన్ను కూడా ఒక కార్యదర్శిగా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా కులమతాలకు అతీతంగా అన్ని కులాలని కలుపుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ రాధారంగా గారి అనుచరులుగా మా అన్నయ్య గారిని చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రాధారంగ మిత్రమండలి సభ్యులందరికీ నమస్కారం. ఈ రోజున రంగా గారి వర్ధంతి జయంతి ఇంత ఘనంగా జరుగుతున్నాయంటే దీనికి నిజంగా పండగ, మచిలీపట్నంలో పండగ వాతావరణం ఉంది. ఇంతటి ఘనమైన చరిత్ర సృష్టించిన మన బుల్లెట్ ధర్మ గారికి, అలాగే నేను ఒక ముస్లిం మైనార్టీనండి, నేను ముస్లిం మైనార్టీని. రాధా గారంటే, రంగా గారంటే నాకు ఎంతో అభిమానం. రంగా గారితో కలిసిన ఇవి కూడా ఉన్నాయి నాతో. ఆయన చేసే మంచి పనులు, పేదవాడికి అండగా ఉంటాం, పేదవాడికి పొట్టేడు అన్నం పెడతాం, పేదవాడికి కష్టం వస్తే ముందుండి ఆయన ఎలాంటి కష్టమైనా తీర్చి ధైర్యం చెప్పి ఒక మంచి మనిషి వంగబెట్టి రాధా గారు, రంగా గారు ఇద్దరు అన్నదమ్ములు చాలా ఆనిముత్యాలు లాంటి వాళ్ళు. అలాంటి వీరాభిమాని అయిన నేను ముస్లిం మైనార్టీని గుర్తించి మన బుల్లెట్ ధర్మ గారు నీకు మంచి అభిమానం ఉంది రంగా గారు అంటే అని చెప్పి నన్ను ఒక సభ్యుడిగా చేసి జాయింట్ సెక్రటరీగా నాకు కేటాయించి నాకు ఎంతో మంచి చేసిన ఈ బుల్లెట్ ధర్మ గారికి నేను ఎంతో అభిమానిస్తున్నాను, ఎంతో రుణపడి ఉన్నాను. నా అభిమానాన్ని గుర్తించిన వ్యక్తి బుల్లెట్ ధర్మ గారు. థ్యాంక్ యూ సార్. మా యాదవ్ సమాజవర్గంలో ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి 77వ పుట్టిన సందర్భంగా మరి కార్యక్రమం చేస్తున్న బుల్లెట్ ధర్మారావుకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ రంగా గారి కార్యక్రమాల్లో మొదటి నుంచి కూడా నేను ఉంటాం, రంగా గారికి అత్యంత దగ్గరగా ఉంటాం. బంధంలో రాధారంగ మిత్రమండలి అనేది ముందుగా స్థాపించింది కూడా నేనే. మరి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ రాధారంగ మిత్రమండలి బుల్లెట్ ధర్మారావు ప్రతి కార్యక్రమాన్ని కూడా మమ్మల్ని పిలిచి మరి కార్యక్రమాలు చేయిస్తాం, అది ఆనవాయితీగా చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి రంగా గారి ఆశయాలు పేద బలహీన వర్గాలందరూ కూడా ఆయన చేసిన మంచి పనులే. ఆ రోజు చిన్నప్పుడే మేము ఆకర్షణమై రంగా మిత్రమండలి స్థాపించి రంగా గారితో దగ్గరగా ఉండేవాళ్ళం. మరి ఆయన చనిపోయినప్పుడు కూడా మా మీద 10 కేసులు పెట్టారు. ఆ తర్వాత మా మీద కేసులు చెన్నడికి ముఖ్యమంత్రి కేసు తొలగించారు. మరి ఇవన్నీ కూడా తట్టుకొని మరి వర్ధంతులు, మరి పుట్టినరోజులు చేస్తున్న ధర్మారావు గారికి, ఈ వంగవీటి రాధా మిత్రమండలి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా రేవతి సెంటర్లో రాధారంగ మిత్రమండలి కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మంత్రివర్యులు మరి రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, బండి రామకృష్ణ గారు, అలాగే రాధారంగ మిత్రమండలి బుల్లెట్ ధర్మారావు గారు మిత్రబృందం సహకారంతో మరి పెద్ద ఎత్తున ఇక్కడ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి వంగవీటి మోహన్ రంగా గారు అతి సామాన్య కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిరి మరి ఏ పార్టీ సపోర్ట్ లేకపోయినా ఇండిపెండెంట్గా ఒక రాజకీయంలో నిలదొక్కుని తర్వాతే పార్టీలకి బలమైన శక్తిగా ఎదిగిన వంగవీటి మోహన్ రంగా ఒక చరిత్ర. మరి ఆయన పేద బలహీన వర్గాల ఆశయాల కోసం అల్లుపెరుగని పోరాటం చేసి ఆ యుద్ధంలోనే ప్రాణాలు విడిచిన మహాత్యాగి మరి వంగవీటి మోహన్ రంగా గారు. మరి అలాంటి వ్యక్తిని ఇవాళ స్మరించుకోవటం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎంతో సముచితం. మరి అలాగే ఇప్పుడున్న యువత కానీ, ఇప్పుడున్న రాజకీయ నాయకులు కానీ, వ్యవస్థలు కానీ ఆయన ఆశయ సాధన కోసం ఎల్లప్పుడూ పాటుపడాలని, మేమంతా కూడా ఆయన ఆశయాల కోసం ముందుండి కార్యక్రమాలు నడిపిస్తామని తెలియజేస్తూ,
జోహార్ వంగవీటి మోహన్. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణ్ణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.